మూలకేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిజిటల్ బోర్డును కూడా మూలకు పడేసిండ్రు. ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, లైబ్రరీలు లేవు, ఏ స్కూల్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. మీరేమో $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. స్కూళ్ళలో చూస్తే కంప్యూటర్లు లేవు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇక మరి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రేవంత్ రెడ్డి గారు, మరి మీరే కదా విద్యాశాఖ మంత్రి. ఎక్కడ పోయింది మీ విద్యా కమిషన్? వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? మీరెందుకు రివ్యూ చేయడం లేదు? రాహుల్ గాంధీ గారికి ఈ ఘోరాలు ఇవన్నీ కనిపించడం లేదా అని చెప్పేసి నేను అలా అడుగుతున్నా. అదేవిధంగా మా బీఆర్ఎస్వి నాయకులు గెల్లు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు, ఇంకా చాలామంది నాయకులం మేము కేటీఆర్ గారు ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం చేస్తే, మరి గురుకులాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రుల పిల్లల గొంతుకలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇలా మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. ఇలా ఎంత ఘోరమయ్యా అంటే, గౌలిదొడ్డి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గురుకుల పాఠశాల గౌలిదొడ్డి. ఆ గౌలిదొడ్డిలో రాత్రి 12 గంటలకు దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు అన్నం తినకుండా గోపన్పల్లి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు. ఒక 2 రోజుల క్రితం పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను తీసుకొని పోయే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 లెవెల్స్ ఎంట్రన్స్ రాసి వచ్చిన విద్యార్థులు, మెడికల్ లాంటి విద్యార్థులు, అట్టడుగున అణిచివేయబడ్డ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తే వాళ్లకు 95% తక్కువ వచ్చిన మార్కులు అని చెప్పేసి వాళ్ళని వేరే కాలేజీలకు పోమంటే ఎట్లా పోతారు? 2 లెవెల్స్ ఎంట్రీ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్ రాసి వచ్చిన విద్యార్థులు వాళ్ళు గురుకుల పాఠశాలలో 95% కన్నా తక్కువ మార్కులు 2వ సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో వచ్చినాయంటే దానికి కారణం విద్యార్థుల, ఉపాధ్యాయుల? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని అధికారులు మరి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో ఉన్నారు. మరి దాని గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేరు. చివరికి ఎంత ఘోరమయ్యా అంటే ఇలా పేరెంట్స్ పోతే పేరెంట్స్ మీద కూడా కేసులు పెడతాను. పేరెంట్స్ని రానివ్వడం లేదు. పేరెంట్స్ లేకపోతే విద్యాలయాలు ఎక్కడున్నాయి, విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు, మనకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు. గ్రామీణ ప్రాంతాల్లో మరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. సర్దుబాటు కార్యక్రమం కింద ఇలా విద్యాశాఖ చాలా చోట్ల కూడా స్కూల్స్ మూసేస్తూ ఉన్నది. గురుకుల డిగ్రీ కళాశాలలు కేసీఆర్ గారు గొప్పగా పెడితే ఇలా వాటికి అడ్మిషన్లు కూడా పెద్దగా రాని పరిస్థితి. మే నెలలో దోస్తు అడ్మిషన్లు అవుతాయి కళాశాల శాఖ ద్వారా, గురుకుల శాఖ ద్వారా ఇంతవరకు డిగ్రీ కళాశాలకు అడ్మిషన్లే కాలేదు. అంటే ఎందుకింత నిర్లక్ష్యం? పేద అమ్మాయిలంటే ఎందుకింత నిర్లక్ష్యం? ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి కనిపించడం లేదా? మరి ఇవన్నీ ప్రశ్నలు మేమందరం కూడా అడుగుతూ ఉంటే ఇవాళ గాంధీ భవన్లో నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బల్మూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నాయని రాజేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్, మీరు నిజంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ. కేసీఆర్ గారు ఒక గొప్ప సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి నేర్పించిండ్రు కాబట్టి మేమందరం కూడా సంస్కృతితోని, ఒక గొప్ప సంస్కారంతో సంయమనం పాటిస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతూ, మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల గొంతుకగా మారి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కన్నిటిని తుడుస్తూ వాళ్ళ కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మీలాగా సెక్రటరీలో కూర్చొని 20% కమిషన్ కోసం వెంపర్లాడతలేము. మీలాగా మామూళ్ళ కోసం, హఫ్తాల కోసం వ్యాపారస్తుల మీద పడతలేము. మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర 10% 20% కమిషన్ల కోసం మేము జోబులు పెట్టుకొని కూర్చుంటలేము. మీలాగా ఈ దొంగ డబ్బునంతా కూడా ఢిల్లీకి మోసుకపోయే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఆ సంస్కృతి మీకున్నది. అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలు చెప్పలేని, అనరాని భాషలో మిమ్మలను ఇలా దూషిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలంగాణ 1000 కళ్ళతోని ఎదురు చూస్తూ ఉన్నది. ఇది సహించలేని మీరు ఇలా గాంధీ భవన్లో కూర్చొని ఇలా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి కొడతారు.
రాజకీయంగా మీరందరూ కూడా సమాధి అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు, యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ డిస్ట్రాయింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ in the state. They are playing with the lives of almost 65 lakhs of students in Telangana. They are violating the constitutional right to live with dignity of the students. Article 21 guaranteed the right to live with dignity. Article 14 guaranteed the right to live with equality, and Article 17 prohibited the untouchability. But your own government, your own officers, they are forcing the students to clean the toilets just because they belong to Dalit community. They don't belong to posh society. That's what your officers are saying. In spite of National Commission of Scheduled Castes issuing a notice, in spite of National Commission for Child Rights issuing a notice, your Revanth Reddy government is not at all acting on these complaints. It shows the complicity of Revanth Reddy in this crime. It shows the conspiracy against the quality education which KCR envisioned to give to these poor peoples. You don't want poor to become rich. You want the poor people to get stuck in that poverty. That's why you are not asking those questions to Revanth Reddy, Mr. Rahul Gandhi ji. You are asking questions to wrong government. First you must start cleaning your own home. First you start cleaning your own party rule in Telangana, then go to other states. You clean the mess here first. You answer all these questions. You came to Ashok Nagar. You promised so many things to people of Telangana, particularly unemployed youth. ఇక్కడ నిరుద్యోగులను అశోక్ నగర్లో నిండా ముంచిన జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నది? జాబ్ క్యాలెండర్? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, అదేవిధంగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండరు, స్కూటీలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? You have not asked all those questions to Mr. Revanth Reddy because you are hand in glove with Revanth Reddy. You are a co-conspirator in this conspiracy, in this destruction of Telangana education. So అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కుట్రను గమనించాల్సిందిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ కుట్రను తప్పకుండా అడ్డుకుంటాం. తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకుంటాం. ఆనాడు కేసీఆర్ గారి గొప్ప రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులను మళ్ళీ వాపస్ తెచ్చుకుంటాం. తెలంగాణ భావితరాలను రక్షించుకుంటాం. తెలంగాణ బిడ్డలను మరొక్కసారి ప్రపంచంలో నలుమూలల వాళ్ళు గొప్పగా వెలుగొందే విధంగా మరి కాపాడుకుంటాం, ప్రయత్నిస్తామని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ